సో అందుకని క్వాంటిటీ తగ్గించమన్నాడు, క్వాలిటీ పెంచమంటున్నారు. రెండు, మీ కమ్యూనికేషన్ కూడా రిటర్న్ కమ్యూనికేషన్ అయినా సరే, వీడియో కమ్యూనికేషన్ అయినా సరే, దే షుడ్ బి కన్సైజ్ అండ్ క్లియర్. మాటలు పొదుపుగా వాడాలి, చాలా స్పష్టత ఉండాలి, మనం చెప్పిన డైరెక్షన్స్ క్లియర్గా ఉండాలి. కీప్ ఆల్ యువర్ కమ్యూనికేషన్ యాజ్ క్లియర్ అండ్ కన్సైజ్ యాజ్ పాసిబుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రైట్. సో మీరు ఒక కమ్యూనికేషన్ ఇచ్చారు, ఏమైనా ఒక మెసేజ్ పెట్టారు వాట్సాప్లో, అది సరిపోతుంది అనుకోకండి. అవసరమైతే దాన్ని రిపీట్ చేయండి. ఎందుకంటే ఒక వాలీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెళ్తున్న సందర్భంలో ఒక్కోసారి బైపాస్ అవుతుంది. మీరు చెప్పింది చూడకపోవచ్చు, ఎలిమినేట్ కావచ్చు, ఏదో బటన్ నొక్కితే మొత్తం ఎగిరిపోవచ్చు, తెలియదు. అందుకని రిపీట్ చేయండి, కమ్యూనికేషన్స్ని రిపీట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు వీలైతే వీడియో ద్వారా డైరెక్షన్స్ పంపండి పిల్లలకి. మనం క్లాస్ని అనుకున్నాం కదా, మన గ్రూపు, ఈ 10 మెంబర్స్ గ్రూపు, ఫలానా టైంకి మీరందరూ రెడీగా ఉండి నేను లాగిన్ అవుతాను, మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. 1 minute వీడియో డైరెక్షన్, అంతే కదా, సింపుల్. అవి చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్, మీరు ఎంచుకున్న క్వాంటిటీ ఏదైతే అది, దానికి పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి. పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి. స్క్రీన్ ప్లే లేకుండా మీరు ప్రజెంటేషన్ ఇవ్వకండి. చాలా ఎసెన్షియల్ ఇది. స్క్రీన్ ప్లే లేకుండా మీరు ఏది కూడా, మీరు పొరపాటున కూడా మీరు డైరెక్షన్ ఇవ్వద్దు, పట్టని చెప్పొద్దు. ఏం జరుగుతుందంటే స్క్రీన్ ప్లే లేకపోతే మనకి నమ్మకం ఉంది, నేను ఐ కెన్ డెలివర్. మనకు తెలుసు, మనం ఇన్ని రోజులు ఎన్నో చెప్పాము, పెద్ద లెక్క అయితే అనిపిస్తుంది మనకి. మనం చెప్పుకుంటా పోతాం. వేర్ ఇస్ ద అదర్ లేడు అక్కడ. వాడు ఆన్లైన్లో ఉండి ఫోన్ అడబారేసి పక్కగదిలో పోయాడు అనుకోండి, మీరేం చేయలేరు, అసలు ఇంపాసిబుల్. మీరు ఏం చేయలేరు. మీకు తెలియకూడదు, మీరు ఉండడనుకుంటారు. మీరు ఉన్నావా అని అడవాలి, పాత పద్ధతుల లాగా. వాడు ఉండడా, టీచర్ వాడు లేడు టీచర్ అని ఎవరు పిల్లలు చెబుతారు పక్క నుంచి చాట్ చేసి వాడితోటి. కదా, అందుకని పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి. స్క్రీన్ ప్లేకి నేను స్టెప్స్ చెప్పాను మీకు, హౌ టు రైట్ స్క్రీన్ ప్లే అనేది చాలా క్లియర్గా చెప్పాను. అవి ఫాలో కావాలి. మీరు కూడా మీ ప్రజెంటేషన్ ఇచ్చే దగ్గర ఫార్మల్గా డ్రెస్ కాయి ఉండాలి. ఇన్ఫార్మల్గా అస్సలు కూర్చోవద్దు ఎవరు. ఐ టెల్ యూ ఆల్ ద టీచర్స్, ఎందుకు ఇన్ఫార్మల్గా కూర్చోవద్దు అంటున్నాను అని అంటే, ఏం సార్ నేను మా ఇంట్లో నుంచి చేస్తున్నాను, పెద్ద దీంట్లో అంత టైగి అంత అంటలేదు, కానీ మీరు మామూలుగా ఆ సీరియస్నెస్ ఇంజెక్ట్ చేయడానికి పిల్లలలో, సార్కి ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్, ఆయనకు చాలా వాంటింగ్గా నన్ను కలవడానికి వచ్చాడు అనేది మన హావభావాల ద్వారా వాడికి ఆ ఫీల్ రావాలి. మనం గతంలో గంభీరంగా ఉంటాం, మన అందరికి అలవాటు, ఎంతో కొంత సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాం, మనకు అది అలవాటు. కొంచెం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తాం పిల్లలతో. ఫ్యాక్టరీ మోడల్ ప్రొడక్షన్లో అది అవసరం. చుట్టుముడతారు అందరూ వచ్చి, దే టేక్ లిబర్టీస్ విత్ అస్, మనతో చనువు తీసుకుంటారు. మనకు ఆ భయం ఉంది, చనువు మరి చులకనైపోతాం, మన సీరియస్గా తీసుకోరనే భయం ఉంది. ఇవాళ అట్లా కాదు. ఇవాళ నువ్వు ఫెసిలిటేటర్ వే. యు ఆర్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్. యు ఆర్ ఏ కైండ్ ఆఫ్ బిగ్ బ్రదర్, యు ఆర్ ఏ కైండ్ ఆఫ్ మెంటర్. నువ్వు ఒక మెంటర్వి, ఓ పెద్ద అన్నవి, ఓ పెద్ద అక్కవి. మారింది, రోల్ మారింది.
యూ హ్యావ్ టు గ్రీట్ దెమ్ విత్ స్మైల్స్. నవ్వుతూ పలకరించాలి వాళ్ళని. ఎష్యూరెన్స్ ఫీల్ కావాలి పిల్లాడు. ప్రైమరీలో అయితే అది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. హయ్యర్లో అన్నా కాస్త అలవాటు పడి ఉంటారు కాబట్టి మన ముఖాలకు వాళ్ళు సర్లే ఈ ముఖం ఎప్పుడు ఇంతేలే అనుకుంటారు. కానీ ప్రైమరీలో మాత్రం ఇంకా చాలా ఎసెన్షియల్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చిన్నపిల్లలు ముఖం చూడగానే ది ఎక్స్పెక్ట్ యూ టు గ్రీట్ దెమ్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి అది ఉంటుంది. అది వాళ్ళకి ఆ నీడ్ ఉంది. వాళ్ళకి ప్యాటింగ్ నీడ్ ఉంది. వాళ్ళకి టచ్ నీడ్ ఉంటుంది ఆ పిల్లలకి. టక్కున వచ్చి బాడీకి బాడీ కలుపుతారు వాళ్ళ పిల్లలు. వాళ్ళకి అది నీడ్, అది పెరిగే వయసులో. కాబట్టి అది లేదు కదా. దాన్ని మీరు ఇప్పుడు ఏం చేయాలి? విత్ యువర్ గ్రీటింగ్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. అట్లా గ్రీట్ చేయాలి, నవ్వుతూ గ్రీట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ విషయాలు అడగలేము, కానీ ఒక సెట్ రొటీన్ పెట్టుకుని జాగ్రత్తగా ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురిని, రేపు ఒక ఇద్దరు ముగ్గురిని, డైవర్షన్ అయ్యేంత ఎక్కువ కాకుండా ప్రత్యేకంగా నా విషయం సార్ పట్టించుకుంటున్నాడు అని అర్థం వచ్చేలాగా 1-2 ప్రైవేట్ క్వశ్చన్స్ కూడా ఎంటర్టైన్ చేయండి ప్రతి సెషన్లో. చదువుకోవడానికి వీలవుతుందా? స్టడీ రూమ్ బాగానే ఉందా? ఏం ఇబ్బందులు ఎదురు కావట్లేదు కదా? మొన్నేదో నువ్వు నాకు నాన్న ఇటు బయటికి వెళ్ళాడు, ఫోన్ లేదన్నావు, నాన్న వచ్చేసారా? పర్సనల్ కాంటాక్ట్, ఎమోషనల్ కాంటాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. అట్లానే మొత్తం టైం అంతా గాసిపింగ్ పెట్టకుండా. ఎందుకంటే నాకు భయం అదే, నేను ఏదైనా చెప్తే ఉండేది మనోళ్ళు ఎక్స్ట్రీమ్ తీసపోతుంటారు. దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ తీసపోకుండా, సబ్వర్ట్ చేయకుండా, 1-2 ప్రశ్నలతో ఆన్ ఏ రొటీన్ బేసిస్ మొత్తం మీద అందరూ కవర్ అయ్యేట్టుగా ఆ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి. ప్రైమరీలో అయితేనేమో నువ్వు యు ఆర్ లుకింగ్ క్యూట్, డ్రెస్ ఫైన్, చాలా బాగుంది, నీ టేబుల్ చాలా బాగుంది అని నాకు కనపడుతోంది. వీడియో కనపడదు. ఏదో ఒక్కసారి వీడియో ఆన్ చేసి చూస్తాను, నేను ఎలా ఉన్నావు, తప్పలేదు కదా. ఇటువంటి మాటల ద్వారా ఏంటంటే ఒక బాండేజ్ని పెంచటం. మీరు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలతో బాండేజ్ పెంచుతున్నారో పేరెంట్ కూడా ఆ బాండేజ్ పెరుగుతూ పోతుంది ఆటోమేటిక్గా. పేరెంట్ కూడా లైన్లోకి వస్తుంటాడు, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాడు. నిన్న పాలు తాగమంటే తాగలేదని అంటాడు. చిన్నపిల్ల తండ్రి వచ్చి వెనక్కి వచ్చి ముందుకు వచ్చి కెమెరాలో దొరబడి గ్యారంటీగా మీరు చెప్పండి అంటాడు. ఇవన్నీ ఉంటాయి, ఈ చిన్న ఇష్యూస్ ఉంటాయి. వీటిని మనం మళ్ళీ వినోవర్ చేసుకుంటూ వాటికి చెప్పుకుంటూ. ఇందాక ఆయన అంటున్నాడు, ఆయన బిడ్డకి ఆయన చెప్పడంట, కానీ కొడుక్కి భూమే సార్ మీరంటే భయం, మీరు చెప్పండి అంటండి. ఇందాక ఒక పేరెంట్ ఏది పాఠం వినమని ఆయన ఇంట్లో ఆయన సమక్షంలో మనం చెప్పాలంట. ఆయన ఫోన్ ఇస్తాడంట, నువ్వు పాఠం వినరని మనం చెప్పాలంట. చెప్తున్నా అంటే నిజంగానే పాపం అది వరి ఉంది పేరెంట్కి. మనం ఆయన ఏమి అపాసం చేయలేము, అంటే చెప్పలేని పరిస్థితిలో ఉండే వాళ్ళు, మనం చెప్పాలి. అందుకని ఈ పని చేయాలి. ఎమోషనల్ కాంటాక్ట్ కోసం కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ వేయండి, తప్పు లేదు. నెక్స్ట్, క్లియర్గా ఒక టీచర్ అయితే ఎక్కడ నార్త్ కొరియాలో ఒక టీచర్ 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నానని చెప్పింది. నేను కాన్సెప్ట్స్ ఆర్ క్రూషియల్. నెంబర్ 1, ప్రాసెస్ ఓవర్ ప్రోడక్ట్ కంటే నేను చెప్పేది ప్రాసెస్ ఎట్లా ఉంది, అది ఎలా వెళ్తుంది, అది నాకు ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఫైనల్గా ఏంటనేది వేరే సంగతి. ప్రాసెస్ ఓవర్ ప్రోడక్ట్. 3వ పాయింట్ ఆమె పెట్టుకున్నది రిలేషన్షిప్స్ రూల్ అంటే అవే పరిపాలిస్తాయి. రూల్ అంటే నేను నియమం అని కాదు అర్థం, ఆడ పరిపాలిస్తాయి అని. రిలేషన్షిప్స్, రూల్, ఈ 3 నాకు గైడింగ్ ఫ్యాక్టర్స్ ఆన్లైన్ క్లాసులకు అని చెప్పింది ఆవిడ. మోస్ట్ సక్సెస్ఫుల్ టీచర్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ నార్త్ కొరియా. నేను పేరు రాసుకోలేదు ఇక్కడ. కాన్సెప్ట్స్ ఆర్ క్రూషియల్, ప్రాసెస్ ఓవర్ ప్రోడక్ట్, రిలేషన్షిప్స్, రూల్, ఈ 3 పాయింట్స్ పక్కాగా మాట్లాడితే. If anybody tries to take liberties without having a clear-cut written screenplay, he is likely to suffer for want of connections going away, for want of disconnections. క్రమక్రమంగా డిస్కనెక్షన్స్ స్టార్ట్ అవుతాయి ఆ టీచర్కి, గ్యారంటీ జరుగుతాయి. మనం స్క్రీన్ ప్లేలో స్టెప్స్ చెప్పాము, స్టెప్స్ని మర్చిపోకండి. నేను మామూలు క్లాసులో చెప్పే పద్ధతికి దీని దగ్గర దీన్ని ఎలా పంపాలి, ఇప్పుడు ఈ బొమ్మ వచ్చింది, ఈ బొమ్మని నేను ఎలా పంపాలి వాళ్ళకి, ఇక్కడ బొమ్మ అవసరం ఉందా, విజువల్ ప్రజెంటేషన్ అవసరం ఉందా, గో ఫర్ విజువల్ ప్రజెంటేషన్ ఖచ్చితంగా.
అటెన్షన్ గ్రాబర్ కావాలా? గో ఫర్ అటెన్షన్ గ్రాబర్. ఖచ్చితంగా అటెన్షన్ గ్రాబర్ అప్పటికప్పుడు నేను నాకున్న సమయస్ఫూర్తితో నేను వేసేస్తాలే అని అనుకోవద్దు. నో, యూ వోంట్ గెట్ అటెన్షన్ గ్రాబర్ రెడీ బై అండ్ ఇమీడియట్ రాదు నీకు కావాలంటే. ఏ అటెన్షన్ గ్రాబర్ వేయాలి రెడీగా ఉండాలి. మనం పక్కాగా ముందు రాసుకొని ఉండాల్సిందే. నేను ఎలా క్లోజ్ చేయాలి చెక్ చేసుకుంటూ చెప్పొచ్చు. మనం పక్కన పెట్టుకొని పాయింట్స్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఇన్ని పాయింట్స్ అయిపోయినాయి, ఇన్ని పాయింట్స్ అయిపోయినాయి అని చెక్ చేసుకుంటూ చెప్పాలి. క్లోజ్ అయిపోయింది, ఎస్ లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, క్లోజ్ చేస్తున్నాను అని చెప్పగలిగేటట్టుగానే ఉండాలి. అందుకని క్లియర్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఇక్కడ ఈ సందర్భంగా నేను భూమేష్ గారికి చెప్పే ఒక డైరెక్షన్ ఏంటంటే, క్లాస్ టీచర్స్ అంటే ఒక టీచర్ పోస్ట్ చేస్తున్నారు ఆన్లైన్లో పాఠం, ఇంకొకళ్ళు ఖచ్చితంగా దాంట్లో జాయిన్ కావటం మంచిది. ఇంకొక టీచర్ ఆ సబ్జెక్ట్ వాళ్ళు కానీ ఆ క్లాస్ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు జాయిన్ అయ్యటం మంచిది. జాయిన్ అయితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, వెదర్ దే జాయిన్ కంప్లీట్ క్లాస్ ఆర్ అట్లీస్ట్ వెదర్ దే జాయిన్ నవ్ అండ్ దెన్, ఫస్ట్లో కొంతసేపు ఉండి, మధ్యలో కొంతసేపు ఉండి, ఎండింగ్లో కొంత జాయిన్ అయినా పర్వాలేదు. ఎట్లన్నా కానీ ఒకళ్ళు జాయిన్ ఉండటం మంచిది ఇంకో టీం. ఎందుకంటే దే అబ్జర్వ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్, దే కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ ద టీచర్ ఇఫ్ నెసెసరీ. సహాయం అయితే అవసరమైతే సహాయానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది చివరి దాకా ఉన్నారు, ఇది చాలా క్లారిటీగా మనకు ఒక లెక్క రావాలి. ఒక హైయెస్ట్ నెంబర్ చెప్తే సరిపోదు. ఒక దశలో 32 మంది ఉన్నారనుకో, నా క్లాస్కి 32 మంది వచ్చారండి అంటే కుదరదు. మొదటి 10 నిమిషాలు 16 ఉండి, ఒక 10 నిమిషాలు 32 మంది ఉండి, ఆ తర్వాత మళ్ళీ 15 దిగింది అనుకోండి, ఏం ఉపయోగం? అది సక్సెస్ఫుల్ క్లాస్ కింద పరిగణించలేం కదా దాన్ని. కెన్ యూ హోల్డ్ దెమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ క్లాస్? మధ్యలో కొంతమంది కరెంటు పోయో, డాటా అయిపోయో అట్లా జారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ప్రతి జారిపోవటాన్ని మనం నా నుంచి ఇంట్రెస్ట్ లేకనే జారిపోయిందని కూడా మనం కంక్లూజన్ తీయకూడదు. వాటిని కూడా అర్థం చేసుకోవాలి. మనం జారిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకొని, నిన్న నువ్వు ఏదైనా ఇష్యూ వచ్చిందా, వెళ్ళిపోయావు ఏంటి అని అడగలిగి ఉండాలి. నెక్స్ట్ డే, నిన్న నువ్వు 27th మినిట్లోనో 29th మినిట్లోనో నువ్వు జారిపోయావు కదా, ఏంటి నీ ప్రాబ్లం ఏమైంది అని అడిగితే చెప్తాడు, టీచర్ నాకు కరెంట్ పోయి వచ్చిందండి, అప్పుడు తర్వాత మా వాళ్ళు జనరేటర్ వేశారండి, ఏదో చెప్తాడు రైట్. లేదు మా ఇంటికి అప్పుడు గెస్ట్ వచ్చాడండి, ఆయనతో మాట్లాడుతుంటే నేను పోయిందండి, సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ. అది కోపట్టానికి కాదు, అది కూడా ఎంక్వైరీ చేయమనేది. టు నో వై ఈజ్ ఇట్ ఫెయిల్డ్ అండ్ టు గెట్ ద కనెక్షన్ బ్యాక్ అండ్ టు సీ అగైన్ దట్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. మొత్తం ఒక 6-7 రోజుల పాటు జరగాలి కదా. ఇవాళ ఏదో సింగిల్ ఈవెంట్ ఇష్యూ కాదు ఇది. మీరు ఒక టాపిక్ ఎత్తుకున్నారు అని అంటే 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆన్లైన్లో వాళ్ళని నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే మీరు ఈ కేర్ తీసుకోవాలి. కనెక్షన్స్ పట్ల మీరు కేర్ తీసుకోవాలి. ఏ కనెక్షన్ ఎందుకు సరిపోతుంది, ఏ కనెక్షన్ ఎందుకు ఉంటుంది, ఒక ఐడియా పెట్టుకొని ఫాలోఅప్ చేసుకోవాలి. మీరు మీ ప్రాసెస్లో కంటెంట్ డెలివరీ ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి. ప్రాసెస్కి నేను చెప్పా క్లియర్గా, విజువల్ అవకాశం ఉన్న చోటల్లా వదిలిపెట్టకండి. క్లియర్గా స్క్రీన్ షేరింగ్ అవకాశం ఉన్న చోటల్లా వదిలిపెట్టకండి. కాంప్రహెన్షన్ ఉందనుకోండి, కాంప్రహెన్షన్కి ఎక్స్క్లూజివ్గా కూడా రిసోర్సెస్ ఉన్నాయి కొన్ని. వాటిని ఈ రిసోర్సెస్ వాడుకోవడం పని ముందే చెప్పా కదా, టెక్నాలజీకి వాడుకుంటూ తెచ్చుకుంటూ ఒక ఫైన్ లెసన్ ప్లాన్ని మనం తయారు చేయాలి. ఇది నేను అనుకోవటం ఒక 2-3 నెలలు దీని మీద విగరస్గా వర్కౌట్ చేస్తే మీరందరూ ఆన్లైన్ క్లాసులు సక్సెస్ఫుల్గా చెప్పడం ఎట్లా అనే విషయం మీద ఈ జిల్లాలో రేపు గవర్నమెంట్ ఎప్పుడన్నా పొరపాటు క్లాసులు పెట్టమని అడిగితే మీరు పోయి చెప్పొచ్చే సామర్థ్యంలో ఉంటారు గ్యారంటీగా. దిస్ యూ హ్యావ్ టు డూ అని ఆ స్థాయికి మనం ఎదుగుదాం. నిజంగా వాళ్ళ కోసం కాదు, మన కోసం ఎదుగుదాం. మనం ఏ ఇన్స్టిట్యూట్లో అయితే కొలాబరేటివ్ వర్క్ జరుగుద్దో, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే రిసోర్సెస్ని మోరుగా వాడతారో, ఏ ఇన్స్టిట్యూట్లో అయితే టూల్ కిట్ ఎక్కువ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ డెఫినెట్గా ముందు పడుతుంది. ఆ ప్రాక్టీసెస్ ద్వారా మనం ముందుకు వెళ్తాం కూడా. మనం ఎందుకంటే ఇంత శ్రమ, మీరు పడే శ్రమ ఏదైతే ఉందో ఇది మామూలు శ్రమ కాదు. స్క్రీన్ ప్లే రాయటం అంటే అయినో 40 నిమిషాల డెలివరీకి మీరు 2 గంటలు కూర్చోవాలి బయట. అయినో ఎందుకంటే అన్ని పూల్ చేసుకోవాలి. మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా
అంతకుముందు చదువుకున్నదంతా వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెక్నాలజీ కోసం టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు. ఇదంతా వేస్ట్ అవుద్దా? ఎందుకు వేస్ట్ అవుతుంది? ఇదంతా ట్రాన్స్లేట్స్ ఇంటూ లెర్నింగ్, సీరియస్ లెర్నింగ్, హై క్వాలిటీ లెర్నింగ్ గా మారిపోతుంది. మారినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లాడికి జరిగే లాభం అది. ఆ లాభంలో మీరు ఎలివేట్ అవుతారు గ్యారంటీగా. అందుకని స్క్రీన్ ప్లేకి సంబంధించి ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు ఎవరు అని చెప్తున్నాను.